హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బిర్యానీ పాట్ పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్లోని కొంచెం పసుపు, కారము, అలాగే గరం మసాలా పౌడరు అంతా కలిపేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ ఎగ్స్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఈ ఎగ్స్ అనేది ఆయిల్లోని పేలుతాయి అన్నమాట. కాబట్టి కంపల్సరీగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చిన్నగా ఒక 5 minutes వరకు పడుతుందన్నమాట. ఈ విధంగా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోని ఈ విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ దినుసులన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగానే కట్ చేసి తీసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికల్ని వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా కూడా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసే విధంగా ఒకసారి ఆయిల్లోని కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 మీడియం సైజు టమాటోస్ని ఈ విధంగా పేస్ట్ పట్టుకొని ప్యూరీ చేసుకున్న తర్వాత ఈ తాలింపులోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటో ప్యూరీ అంతా కూడా పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇది మగ్గేలోపు మనము పక్కన ఇంకొక స్టవ్ పైన రైస్ని ఉడికించేసుకుందాము. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ. వాటర్ అనేది కొలత ఏమీ లేదండి. వాటర్ వేసుకొని ఎక్కువగానే వేసుకోవాలి. మనం తీసుకున్న రైస్ కంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసేసుకొని అదేవిధంగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక 1 స్పూన్. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఉడికించేసుకోవాలి. 70 to 80% వరకు రైస్ని ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనము పక్కన ఇంకొక బౌల్లోని పెరుగు తీసుకోవాలి. ఒక 200 ml వరకు పెరుగు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ పెరుగులోని 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా పెరుగు మిశ్రమానికి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈలోపు మన టమాటో ప్యూరీ కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఈ పెరుగుని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఏదైతే మనము స్పైసెస్ అన్నీ వేసి కలిపేసుకున్నామో ఈ పెరుగు అంతా కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ పెరుగు మిశ్రమం బౌల్లోకి కొంచెం మసాలా ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ని కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ గ్రేవీని మంచిగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే గ్రేవీ అనేది చక్కగా ఈ విధంగా ఆయిల్ని సపరేట్ చేసుకుంటూ చక్కగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే బాయిల్ చేసుకొని ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. ఇందులోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఈ గ్రేవీలో ఉన్న మసాలా అంతా కూడా చక్కగా ఈ ఎగ్స్కి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని మళ్ళీ వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. అలాగే కొంచెం గ్రేవీని కూడా తీసుకోవాలి ఈ ఎగ్స్తో పాటు. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనము ఇందాక ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఒక 70% ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా నొక్కి చూస్తే
విరిగిపోవాలి మెతుకు అనేది, కానీ కొంచెం పలుకు ఉండాలండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ని ఈ విధంగా వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకొని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఏదైతే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీలోకి ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ అంతటినీ కూడా ఈ విధంగా ఈవెన్గా చేసుకొని ఇప్పుడు దీని మీద మనము ముందుగానే పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉంది కదండి, ఆ ఎగ్స్ని ఈ విధంగా గ్రేవీతో సహా పైన వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా దీనిపైన మిగిలిన పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లోని కొంచెం నెయ్యిని ఈ విధంగా చుట్టూ వేసేసుకోవాలి. నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 to 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే దమ్ పెట్టేసుకోవాలండి. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే మూత తీయకుండా వదిలేసుకొని తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందనమాట, ఎంతో బాగా కుదిరింది, టేస్టీగా కూడా ఉందన్నమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ వద్దనకుండా సైడ్కి గ్రేవీ ఏది కూడా లేకుండా చక్కగా కరెక్ట్ మసాలాతోని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో బాగా తింటారండి. అందరూ కూడా తిన్న వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీగా మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఎగ్ బిర్యానీ ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సైడ్కి ఈ విధంగా ఆనియన్స్ అలాగే నిమ్మకాయని పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.